మామ బయలుదేరిందా మామ, ఇంకో 10 నిమిషాలు ఆడుంటా. ఇక తెల్లగా ఎవడు తాగుతాడు మామ, 2 బీర్లు లేపు. ఏయ్ పక్క జరుగు, బండి కట్టమంతాను. నువ్వే పక్కవు. ఫుల్గా తాగినట్టున్నావు. తాగినా నువ్వు తాగవా? తాగుతా. ఏం తాగుతావు? బీరు తాగుతా. నువ్వు తెల్లగాలు తాగినావు కదా? అవును, తెల్లగాలే తాగినా. ఎట్లా తాగుతారా బాబు ఈ తెల్లగాళ్ళు? సరే పక్క జరుగు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంతకీ మా ఇల్లు ఇటా 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 సడన్ గా ఈ తెల్లగాలు బంద్ అయితే ఈ తెల్లగాలు తాగేట వాళ్ళందరూ ఏమైపోతారు? కొడుకుని తెల్లగాళ్ళు బంద్ అయ్యే రోజు అంటూ వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేను చత్తా. పక్క రాష్ట్రాల వాళ్ళందరూ తెల్లగాళ్ళ కోసం కొట్టుకుంటుంటే నువ్వు మాత్రం తెల్లగాళ్ళు బంద్ కావాలని కోరుకుంటున్నావు. తెల్లగాలంటే 50 రూపాయలు పెట్టి బాటిల్ ఎత్తి దించడం కాదురా, అది మన మనసులో ఉన్న బాధల్ని పంచుకునే ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అయినా తాగుబుద్ధి అయినప్పుడల్లా 160 పెట్టి బీరు తాగే నీకు తెల్లగాళ్ళ గొప్పతనం ఏం తెలుసురా? అంత మాట పోరా పో. మామ నాకు బీర్లు వద్దు మామ, ఒక తెల్లగల బాటిల్ చెప్పు. తాగినాక బీరును తలదన్నే పండు తాటి కళ్ళు తాగరో నీ బాంచన్ చిమ్మ చిమ్మ. థ్యాంక్ యూ. మీకు నా ముద్దులు.